రాష్ట్ర వ్యాప్తంగా చూడాలం 24వ తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం. ఫస్ట్ మేము ఎలెక్టివ్స్ బైకాట్ చేయబోతున్నాం. ఎందుకు సమ్మెకు దిగుతున్నామంటే మా 8 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్రెడీ మేము 3 సార్లు హెల్త్ మినిస్టర్ చెప్పడం వల్ల 3 సార్లు సమ్మె క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ అంతకు మా సమస్యలు అయితే తీరడం లేదు. మాకు కావాల్సిన జీవోలు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మేము 24వ తారీఖు నుంచి ఎలెక్టివ్ మొత్తం పీజీస్ మేము 490 మంది ఉన్నాం. 490లో ఎమర్జెన్సీస్ నడుస్తాయి. 450 మంది సమ్మెలో ఉంటారు. వాళ్ళతో పాటు ఇంటర్న్స్ 250 మందిలో 200 మంది సమ్మెలో ఉంటారు. యూజీస్ వాళ్ళ క్లాసులు కూడా బైకాట్ చేసి 1000 మంది మాతో కలవడానికి రెడీగా ఉన్నారు. మా సమస్యలు ఏంటంటే ప్రతి నెల మేము చేసే పనికి మా వేతనం చెల్లించాలి, ప్రతి నెల చెల్లించాలి. మాకు 2 కానీ 3 నెలలు అయితే కానీ మా జీతాలు మాకు రావడం లేదు. అలానే ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ అది ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నుంచి సాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఏ పరిష్కారం రాలేదు. ఇంకోటి మా కేఎంసీలో రోడ్ల సమస్య ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు. అప్పుడు మేము వెనక్కి తగ్గాము. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి కూడా. ఇలానే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాలి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించే వరకు మేము 24 నుంచి సమ్మె కంటిన్యూ చేస్తాం. ఎంజీఎం హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఇది తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి సోమవారం నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు.